సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి రైల్వే స్టేషన్ను పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రారంభించారు. 2 ఏళ్లలో ఈ స్టేషన్ నిర్మించి స్వామివారి సన్నిధిలో భక్తులకు అంకితం చేస్తున్నామని కేంద్ర మంత్రులు తెలిపారు. కేంద్రం 7 బుల్లెట్ ట్రైన్లు మంజూరు చేస్తే అందులో 3 తెలంగాణకు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఏడు బుల్లెట్ ట్రైన్లు వస్తా ఉన్నాయి. 7 బుల్లెట్ ట్రైన్లలో 3 బుల్లెట్ ట్రైన్లు నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకి ఇచ్చారని సందర్భంగా మనిస్తుంది. ఒక ట్రైను మరి బెంగళూరుకు 2 గంటలే వెళ్తాం. ట్రైన్లో కూర్చుంటే ఫ్లైట్ అవసరం లేదు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సికింద్రాబాద్ స్టేషన్లోనో లేకపోతే బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే 2 గంటల్లో బెంగళూరుకి వెళ్తాం. అటువంటి అద్భుతమైనటువంటి బుల్లెట్ ట్రైన్ మన హైదరాబాద్కు మంజూరు చేయడం జరిగింది. అంతేకాదు 2 గంటల 55 నిమిషాల్లో మన చెన్నైకి వెళ్ళేటువంటి మరి బుల్లెట్ ట్రైను మన హైదరాబాద్ నుంచి ప్రారంభం కాబోతుంది. 2 గంటల 55 నిమిషాల్లో చేరుతాం. అంతేకాదు మరొక బుల్లెట్ ట్రైను 1 గంట 55 నిమిషాల్లో హైదరాబాద్ నుంచి పూణేకి వస్తుంది. హైదరాబాద్ నుంచి పూణే బాంబే కనెక్టివిటీ ఉంటుంది. చెన్నైకి వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైను మన విజయవాడలో, అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ను కూడా కనెక్టివిటీ చేసే విధంగా బుల్లెట్ ట్రైన్ వస్తూ ఉంది. మొత్తము 5 లక్షల కోట్ల రూపాయలు ఈ యొక్క బుల్లెట్ ట్రైన్ల ద్వారా మన తెలంగాణలో అభివృద్ధి జరగబోతా ఉంది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరుగుతుంది, అనేక రకాల స్టీలు, సిమెంటు అవసరం అవుతుంది. $2 లక్షల కోట్లతో తెలంగాణలో రైల్వే, రింగ్ రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఏడాదికి 5,000 కోట్ల రూపాయలు తెలంగాణకు కేటాయించినట్లు తెలిపారు. వేలాది మంది భక్తులు అనేక సంవత్సరాలుగా కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో రైల్వే స్టేషన్ కావాలని కలగన్నారు. చిట్ట చివరకు భక్తుల యొక్క కోరికను, భక్తుల యొక్క ఆకాంక్షలను గౌరవించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు మీ కోరికను తీసుకునే సందర్భం ఒక శుభ సందర్భం. కేవలం ఈ క్షేత్రంలోనే కాదు, వాళ్ళ గత 12 సంవత్సరాల్లో తెలంగాణలో కేవలం రైల్వే నిర్మాణంతో పాటు ఇలా రీజనల్ రింగ్ రోడ్ సహా హైవేల నిర్మాణానికి 1,74,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కేవలం హైవేలకే కాదు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి కోసం 1,073 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా రైల్వేల అభివృద్ధి కోసం 12 ఏళ్లలో దాదాపు 23 లక్షల కోట్ల రూపాయలను కేవలం రైల్వేల అభివృద్ధికి దేశంలో ఖర్చు పెట్టిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం గత ప్రభుత్వం కేవలం 258 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే 2,058 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సంవత్సరం 5,454 కోట్ల రూపాయలను ఈ ఒక్క సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిందంటే 20 రెట్లు పెంచి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వే అభివృద్ధి కోసం ఏ విధంగా కృషి చేస్తుందో ఒక్కసారి మనం ఆలోచించాల్సి ఉంది.